వందనాలు సిస్టర్. థ్యాంక్ యూ. ప్రభువు థ్యాంక్ యూ. నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా సజీవులుగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. నాయనా ఈ యొక్క యూసీవై పరిచర్యను మీరు మాకిచ్చారు. స్తోత్రములు. నాయనా ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో మేమందరం కలుసుకొని అయా కొనసాగుతూ ఉండగా మీరు మాకు ఆత్మీయ జ్ఞానము, ధైర్యము, నాయనా ఈ లోకంలో ఎలా జీవించాలో మెలకువ అన్నీ కూడా మీరు నేర్పించమని విజ్ఞాపన చేస్తున్నాం. నాయనా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంతో ఆశగా తండ్రి నాయనా అందరూ కూడా వచ్చి ఉండగా వారిని నాయనా వారికి తృప్తిని మీరు ఇవ్వమని కోరుతున్నాం ప్రభా. మీకు స్తోత్రములు. ఈ రోజునైనా అదే అంశం మీద మాట్లాడబోతుండగా నాకు కూడా తగినటువంటి జ్ఞానం దయచేయండి. తృప్తినిచ్చేది మీరే తండ్రి. మీరు తప్ప ఎవరు కూడా ఈ యొక్క మానవునికి నైనా తృప్తిని ఇవ్వలేరు ప్రభువా. అందును బట్టి ప్రభా మేము మీకు విజ్ఞాపన చేస్తుండగా మీరు నాలో ఉండి మీరు మాట్లాడమని, వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధ కలిగి వాక్యం వినడానికి సహాయం దయచేయమని, రావాల్సిన వారిని కూడా త్వరగా రప్పించమని, ఒక కార్యక్రమంనైనా ఆది నుంచి అంతం వరకు క్రమముగా జరిగించే జ్ఞానము మీరు మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తూ, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తృప్తి దేవుడిస్తాడు అనేటువంటి అంశం గురించి మనము నేర్చుకోబోతున్నాం. అవునండి, ఒక మనిషికి తృప్తినివ్వడానికి మరొక మనిషి సరిపోడు. కనుక కుటుంబ జీవితంలో ఏ విషయంలో మనం తీసుకున్నప్పటికీ కూడా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి లేకపోతే ఒక మానవుడిని మరొక మానవుడు తృప్తిపరచలేడు. సంపాదించుకున్నప్పుడు ఈ సంపాదన చూసిన తర్వాత ఇంకా కావాలని కోరుకునేటువంటి మానవులు ఉంటారు. ఆశ అనేది ఎప్పుడైతే మనకు అత్యాశగా మారిపోతుందో, దురాశగా మారిపోతుందో, అది తృప్తి అనేది ఏ మానవుడికి కూడా ఇవ్వలేదనే విషయాన్ని మనందరికీ తెలుసు. దేవుడు మాత్రము ఆయన తృప్తినివ్వగలడు. ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అయితే మొట్టమొదటిగా మనలో నుంచి ఒక ఆశ రావాలి. నీలో ఉన్నప్పుడు ఒక ఆశ దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. నేను కూడా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ యూత్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు దాదాపుగా ఒక 5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో కొనసాగిన తర్వాత తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్రకాగులు అనేటువంటి గ్రామంలో మరి పూర్తిగా సేవలోకి కొనసాగడానికి వెళ్ళినప్పుడు, అక్కడ కాపరిగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు, నేను ఈ యొక్క తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అల్లూరులో ఆ యొక్క యూత్ ప్రెసిడెంట్‌కి రిజైన్ చేసి నేను బయటకొచ్చాను. వచ్చిన తర్వాత నా ఆశ, నా కోరిక ఈ యొక్క అల్లూరు మండలంలో అన్ని సంఘాల్లో నుంచి యవనస్తుల్ని తీసుకొని ఒక టీమ్‌ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ టీమ్ ద్వారా దేవుని పరిచర్య చేస్తే ఇంకా బాగుంటుంది గదా! అందరిని ఐక్యపరచొచ్చు అనేటువంటి ఆలోచనతో దాదాపుగా 2 సంవత్సరాలు నేను దేవునితో విజ్ఞాపన చేసినప్పుడు, అనేక మంది యవనస్తులతో మాట్లాడి, వారందరిని కూడా సమకూర్చుకొని, ఇప్పుడెవరైతే మన సిస్టర్ పేర్లు చెప్పారో, వారందరితో పర్సనల్‌గా మాట్లాడి, వాళ్ళందరి సహకారం తీసుకొని, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆలూరులో ఉన్నటువంటి యవనస్తులతో మాట్లాడి, వాళ్ళ సహకారం తీసుకొని, ఇవన్నీ తీసుకొని మొట్టమొదటిగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, ఆ తర్వాత వాళ్ళని 6 నెలలు ఆ వాట్సాప్ గ్రూప్‌లో రోజు ఒక వాక్యాన్ని పెడుతూ, బలపరుస్తూ, వాళ్ళకి దేవుని వాక్యం అంటే రుచిని తెలియజేస్తూ, ఆ తర్వాత 6 నెలల తర్వాత అందరం ఒక్కసారిగా కలుసుకోవడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని,
అక్కడి నుంచి మొదలైంది ఈ యొక్క సువార్త కూడికలు, సువార్తలు. దేవుడు నా ఆశను 2 సంవత్సరాల తర్వాత తృప్తిపరిచాడు. దేవుడు ఏదైనా తృప్తిపరుస్తాడు. అయితే ఆశ మొట్టమొదటిగా మనలో ఉండాలి. ఆశ మనలో లేనప్పుడు తృప్తి అనేది దేవుడు ఇవ్వడానికి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా మీరు నమ్మాలి. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసని అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నీతి కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాటను చూస్తున్నాం. నీతి కొరకు మనకు ఆకలి ఉండాలి. నీతిగా బ్రతకాలి. నీతిగా జీవించాలి. నీతి అనగా దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం గూడా నీతిగా జీవించడానికి మనం ముందుకు రావాలి. కుటుంబంలో తండ్రి ఎలా జీవిస్తాడో ఆ మార్గంలో పిల్లలు గూడా నడుస్తారు. కనుక మనం గూడా మనందరి తండ్రి పరలోకపు తండ్రి గనుక ఆయన ఏ విధంగా అయితే నీతిగా జీవించాడో మనం గూడా అదే విధంగా నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అదే విధంగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొంది అనే మాట చూస్తున్నాం. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. గమనించారండి? దేవుని చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతామో, అదే సమయంలో దేవుడు మాత్రమే అందరినీ తృప్తిపరచగలడు. ఎప్పుడైతే ఆ జనసమూహానికి ఆయన వాక్యం అందిస్తున్న సమయంలో కొన్ని వేల మంది అక్కడ కూడుకున్నప్పుడు వారందరికీ ఆహారం సిద్ధపరచుట కొరకు ఎంతగానో ప్రయాసం చేసినప్పుడు 7 రొట్టెలు 2 చేపలు కనుక ఆ చేపలను ఆయన దీవించినప్పుడు ఎంతమందికి పంచిపెట్టారో ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ కూడా తృప్తిపరచబడ్డారు. ఈ యొక్క అంశాన్ని మనం ఆత్మీయంగా తీసుకుంటే దేవుని మాట ద్వారా మనము తృప్తిపరచబడవచ్చు అనే విషయాన్ని కూడా గ్రహించాలి. అందుకే ఆయన అంటాడు సాతానుతో మాట్లాడుతూ, దేవుడు మనుషులు రొట్టెల వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రొట్టె అనేది ఈ లోకానికి ఒకవేళ సాదృశ్యంగా ఉంటే, లోక సంబంధమైన ఆకలికి సాదృశ్యంగా ఉంటే, వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి ఆకలికి సాదృశ్యంగా ఉంది. కనుక మనకు శరీరానికి ఏ విధంగా అయితే ఆహారం అనేది అవసరమో, ఆత్మకు కూడా వాక్యం అనేది అంత అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను గ్రహిస్తూ, ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. తృప్తి అనేది అందరి జీవితంలో రాదు కానీ, ఆశపడిన వారికే ఆయన తృప్తిస్తాడు. కనుక మొట్టమొదటిగా ఏదైనా గూడా ఒక ప్రతిచర్య జరగాలంటే చర్య మనలో నుంచే మొదలవ్వాలి. మనలో నుంచి ఆ యొక్క చర్య రానప్పుడు ప్రతిచర్య అనేది జరగదు అనే విషయాన్ని కూడా సైంటిఫిక్‌గా గూడా అది ప్రూవెనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మన అంశము మేలుతో తృప్తిపరచు దేవుడు
దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తుంటాడు. ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 103వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినప్పుడు, పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము కృతదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. కనుక దేవుడు మనల్ని మేలుతో ఆయన తృప్తిపరచబోతున్నాడు. మంచి మేలులు మనందరికి కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. మేలు అనేది మనకు చాలా అవసరం. ఆ మేలు అనేది మనకు లేనప్పుడు మన జీవితంలో కీడు మాత్రమే ఉండిపోతుంది. కనుక మేలుకి ఆపోజిట్ వర్డ్ కీడు గనుక, ఆ కీడు సాతానుడు మనకు తీసుకొనొస్తున్న సమయంలో దేవుడు మనతో దేవుడు సాతానుడితో పోరాటం చేసి మనకు ఆయన మేలులిస్తూ ఉంటాడు. కనుక మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. మీకు చక్కని మేలు నేను మీకిస్తాను. మీ హృదయం ఆ మేలును చూసి పరచబడుతుంది అనే మాటనక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 147వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, 147వ కీర్తన 14వ వచనం గమనించినప్పుడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సరిహద్దులలో సమాధానం. ఈ రోజున సమాధానం అనేది మన కుటుంబాల్లో ఉందో లేదో ఒకసారి మనందరం గూడా ఆలోచించుకోవాలి. సరిహద్దులు మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున ప్రతి గృహానికి ఒక సరిహద్దు అనేది ఏర్పాటు అయి ఉంది. ఆ సరిహద్దులలో ఉన్నటువంటి మన గృహానికి మరి సమాధానం ఉందా? కనుక సరిహద్దులలో మనకు దేవుడు సమాధానం కలుగజేస్తానంటున్నాడు. ఈ రోజున మనం చూస్తే కూడా మన భారతదేశం సరిహద్దుల్లో మనకు సమాధానం ఉంది. కొన్ని దేశాల సరిహద్దులలో యుద్ధ వాతావరణం ఉంది. కనుక సమాధానం దేవుడిచ్చేవాడు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సమాధానము తప్పనిసరిగా ఇస్తాడు. ఇది నేనంటున్న మాట గాదు గానీ, దేవుడు వాగ్దానం మనకిస్తున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీకు మంచి ఆహారాన్ని ఇస్తాడు. నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, దేవుడు నీకు తృప్తినిస్తాడు. మంచి ఆత్మీయ ఆహారము, అదే సమయంలో ఈ లోక సంబంధంగా నువ్వు జీవించడానికి మంచి ఆహారాన్ని ఇస్తాడు. మనము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఆదివారం గూడా మందిరంలో సమాజంగా కూడుకున్న సమయంలో, ఆ రోజు నువ్వు ఆశతో మందిరానికి వెళ్ళాలి. ఆశతో మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఏదో మనము ఆనవాయితీగా వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు తృప్తి పొందుకోలేవు అనే విషయాన్ని కూడా గ్రహించాలి. కొంతమంది ఆనవాయితీగా వెళ్తారు. ఆనవాయితీగా ప్రార్థన చేస్తారు. అంటే చేయకపోతే ఏమైపోద్దో. కనుక మనం ఇవన్నీ గూడా గమనించినప్పుడు ఒక ఆనవాయితీగా చేయడం కాదు గానీ, దేవుని మీద ప్రేమ కలిగి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని వాక్యం ద్వారా బ్రతకాలని ఒక ఆశతో మనం చేసినప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మొట్టమొదటిగా ఆ ఆశ మనలో లేనప్పుడు దేవుడు మనకు తృప్తి ఎలా ఇవ్వగలడు? అందుకే అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానం ఇస్తాను. నీ యొక్క గృహాన్ని గూడా లేకపోతే నీ కుటుంబాన్ని మంచి గోధుమలతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో తృప్తి రావాలంటే, తృప్తి పొందుకోవాలంటే, తృప్తి కలిగిన హృదయం మనలో ఉండాలంటే, అది దేవునికి మాత్రమే సాధ్యం అనే విషయాన్ని మనం గ్రహించాలి.
చూడండి 91వ కీర్తన 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు, మంచి ఆయుష్షు దేవుడు మనకిస్తాడు. మంచి ఆయుష్ మనకు దేవుడు ఇవ్వడానికి మనందరం గూడా ఆయనకి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నీకు ఆశ ఉండాలి. దేవుడిని అడగాలి. అయ్యా మంచి ఆయుష్ నువ్వు నాకు దయచేయి ప్రభువా. మంచి ఆయుష్ రావడానికి కూడా నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులను సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అనే వాక్యం ఉంది కదా! ఇవన్నీ కూడా ఇంటర్‌లింక్డ్ అయి ఉంటాయి వాక్యాలు. మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పనులు మనం చేస్తే, దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా, దేవుడు చేయాలని కోరుకోవడం అనేది మంచిది కాదు. ఉదయకాలపు ప్రార్థనలో మనందరం వస్తున్నామంటే అర్థమేంటి? దేవుని వాక్యాన్ని వినడానికి రావాలి. ఏదో మనము ఒక అందరికి కనపరుచుకోవాలనేటువంటి విషయంలో మనం వచ్చి లాగిన్ అయ్యి నిద్రపోతున్నట్లయితే దేవుడు నీకు ఏ విధంగా తృప్తినిస్తాడు? దేవుడు నువ్వు ఏమైతే కోరుకుంటావో అవన్నీ దేవుడు ఎలా ఇవ్వగలడు? మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దీర్ఘాయుష్ నీకు దేవుడు ఇవ్వాలంటే నీలో కొన్ని విషయాల్లో మార్పనేది నువ్వు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆ మార్పు, అందుకే ఆయన అంటాడు మారు మనస్సు అనే మాట ఎందుకన్నాడు? ఆ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. అప్పుడు దేవుడు అంటున్నాడు నీకు దీర్ఘాయుష్ ఇస్తాను అంటున్నాడు. ఈ దీర్ఘాయుష్ కొరకు ఆయన వాక్యంలో ఎన్నో రాయించాడు. తల్లిదండ్రులని సన్మానించాలంటాడు. మరొకరు భయభక్తులు కలిగి జీవించాలంటాడు. ఇవన్నీ కూడా ఆ దీర్ఘాయుష్ గురించి ఆ దీర్ఘాయుష్‌ని పొందుకోవడానికి ఇవన్నీ మనము చూడాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మనందరిని కూడా మంచి ఆయుష్‌ని ఇచ్చి మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షణ మనకు చూపించాడు. ఆయన రక్షణ మనందరికి కూడా రుచి చూపించాడు. ఈ రోజున ఎంతో మందికి రక్షణ భాగ్యం లేదు. అందుకే మన వంతుగా మనందరం వెళ్లి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ సువార్తను స్వీకరిస్తారో వారు రక్షింపబడతారు. కనుక దీర్ఘాయుష్ విషయంలో మనం చూసినప్పుడు ఆయన దీర్ఘాయుష్ ఇవ్వగలడు అనే విషయాన్ని మనము గమనించాలి. ఆయన చేతుల్లోనే ఆయుష్ అంతా కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే నాన్నకు గూడా దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు. నరుని ఆయుష్ 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. నేనైతే అధిక బలం కొరకు నాన్న కొరకు ప్రార్థన చేశాను. తల్లిదండ్రులిద్దరికి కూడా అధిక బలం ఇవ్వు నాయనా. వారి ప్రార్థనలు నా కుటుంబానికి అవసరం. ప్రతిరోజు కూడా నా పిల్లలిద్దరు స్కూలుకి వెళ్తున్నప్పుడు, ప్రతిరోజు తప్పనిసరిగా ఇద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు మా నాన్న. ఈరోజు ఆ ప్రార్థన అనేది మరి మా తల్లిగారు కొనసాగిస్తున్నారు. నా బిడ్డలకి అదే జెప్పాను. ప్రతిరోజు నానమ్మతో ప్రార్థన చేసుకొని మీరు స్కూలుకి వెళ్ళండి. అందుకే మీ అందరికి నేను చెప్తున్న సలహా, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకోండి. తల్లిదండ్రులని చక్కగా చూసుకోవడం, వారిని గౌరవించడం, వారి మాటలు వినడం, వారేం చెప్తున్నప్పటికీ అది మన మంచి చెప్తారు. కనుక ఒక రోజున వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, మనం బాధపడినందువల్ల ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి. నా వరకైతే నేను నా తల్లిని, నా తండ్రిని ఎంతవరకు నేను చూడగలనో అంతవరకు నేను చూశాను. నా మనస్సాక్షికి అది తెలుసు. కనుక నాన్నగారు గూడా దేవుని చిత్త ప్రకారమే జీవించారు. ఈ లోకంతో ఆయనకెక్కువ సంబంధం లేదు. ఈ లోకస్తులతో ఎవ్వరితో ఆయన మాట్లాడడం గాని, బంధువులు, స్నేహితులు ఆయనకు అందరూ గూడా దూరమే. ఎందుకంటే ఆయన నీతిగా జీవించాలనేటువంటి ఆలోచనతో ఉండేవాడు.
ఆయన ప్రవర్తన ఎవరైతే నచ్చుతారో వారు మాత్రమే ఆయన దగ్గరికొచ్చేవారు. ఆయన ప్రవర్తన ఆయనలాగా జీవించలేని వారందరూ గూడా ఆయనకు దూరంగానే ఉండేవారు. అందుకే ఆయనకున్న అలవాటు, గొప్ప అలవాటు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జేసుకోవడం. ఆ ముందు రోజు కూడా మరి అమ్మతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాక్య భాగం చదవమన్నాడు. 27వ కీర్తన 4వ వచనాన్ని చదవమన్నారు. ఆ వాక్య భాగంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. మరి ఆయన ఏ వరం కోరాడో నాకు తెలీదు గానీ, ఆయన ఒక వరం కోరుకున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు ఆయనకొక ఆశిచ్చాడు. నివసింపగోరుతున్నాను. నా జీవితం అయిపోయింది. నా జీవితమంతా ఇంక నేను ఆయనతో గడపాలి అనే ఆశను ఆయనకు దేవుడిచ్చాడు. దేవుని పిలుపుని అందుకున్నాడనే విషయాన్ని అమ్మ నాకు ఆలస్యంగా చెప్పింది. కనుక ఈ వాక్య భాగం చదివించాడు అని తర్వాత ఆలోచించుకున్నప్పుడు ఇది దేవుని పిలుపే అనిపించింది మా అందరికి కూడా. 10వ వచనంలో గూడా చదివాడంట. 10వ వచనం గూడా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఈ 2 వాక్య భాగాలు ఆ రోజు రాత్రి చదువుకున్నారు. ఉదయం 4 గంటలకి మెలుకువ వచ్చినప్పుడు అమ్మ నాన్నతో మాట్లాడుతూ మా నీళ్లు తీసుకురమ్మంటావా అంటే, వద్దు నాకు కొద్దిగా ఊపిరాడడం లేదు. పోయి వెన్నెలని లేపన్నప్పుడు మా పెద్దక్కని లేపితే, పెద్దక్కొచ్చిన తర్వాత ఒక 2 పాటలు పాడమ్మా. ఆయనకిష్టమైన పాటలు కొన్నున్నాయి. 'ప్రభువా కాచితివి ఇంతకాలము' అనే పాట ప్రతిరోజు పాడుకుంటాడు. రాజబాబు గారు రాశారనుకుంటా ఆ పాటని. అదేవిధంగా యేసన్న గారి పాటలు ఇష్టం ఆయనకి. 'సర్వోన్నతుడా' అనే పాటని, 'మహోన్నతుడా' అనే పాటని ఇవి విన్నాడు. అమ్మతో ప్రార్థన చేయమన్నాడు. అమ్మ ప్రార్థన గురించి ఎప్పుడు అంటుంటాడు. నీ ప్రార్థన దేవుడింటాడు. నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రతిరోజు రాత్రికాల సమయంలో అమ్మతో ప్రార్థన చేయించుకుంటాడు. ఆ రోజు కూడా ప్రార్థన చెయ్యి అని అడిగాడు. ప్రార్థన చేయించుకున్నాడు. చేయించుకున్నటువంటి ఒక 5 నిమిషాలకి, ఒక 10 నిమిషాలకి వినూప వచ్చింది. వినూప కూడా ప్రార్థన చేసింది గానీ, ఆ ప్రార్థన విన్నాడో లేదో అమ్మ చెప్పడము వినినట్లేదురా అనిపించింది అని అన్నది. అప్పటికే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేనిక్కడ వాక్యం చెప్తున్నా. దేవుని యొక్క సేవకుల పిలుపు అలా ఉంటుంది. మంచి మరణము. నన్నందరూ గూడా మా సార్స్ గావచ్చు, బంధువులు గావచ్చు. మీ నాన్నది మంచి మరణం. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదన్నటువంటి ఆదరణ మాటలు ఇస్తున్నప్పటికీ, ఒక మంచి ప్రణాళిక కలిగినటువంటి ఒక వ్యక్తిని కోల్పోయామన్నటువంటి బాధతో ముందుకు కొనసాగుతున్నాను. మరి స్వరూప సిస్టర్ చెప్పినట్లుగా, నా ఒక్క ప్రార్థన సరిపోదు గానీ, మీ అందరి ప్రార్థనల వల్ల నేను బలం పొందుకొని ముందుకు కొనసాగే శక్తి దేవుడిస్తాడు. ఒక కలగా ఉందిది. ఒక్కొక్కసారి నిన్న క్లాస్‌కి వెళ్లి లెసన్ చెప్తున్నప్పుడు, అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట నాకు మా నాన్న ఒక్కొక్కసారి ఫోను చేస్తుంటారు. నాకు ఫోను రాలేదే, ఓహో! నాన్న లేరు గదా! అనేది ఒక కలగా ఉంది నాకు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు గూడా ఒక వారంలో అయిపోయినాయి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నన్ను తృప్తిపరుస్తాడేమో ఏ విధంగా. అందుకే దీర్ఘాయుష్షు గురించి మాట్లాడుతూ నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. కనుక వాక్యం అంటుంది, ఆయన అలసిపోయిన వారికి ఇర్మియా గ్రంథంలో 31 అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. కృశించిన వారందరినీ నింపుదును. అలసిపోయిన వారికి ఆశను తృప్తిపరుస్తాడు. ఈ రోజున అలసిపోయి ఉన్నామేమో మనం మన జీవితంలో. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం క్రైస్తవుడిగా మారిన తర్వాత మనకన్నీ గూడా శోధనలు రావు అనే మాట ఎక్కడ బైబిల్‌లో లేదు. నీతిమంతుడైన యోబుకు ఎన్నో శోధనలు రాలేదా? నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు,
ఇన్ని సాక్ష్యం సంపాదించుకున్నటువంటి యోబుకు మరి సాతానుడు ఆ యొక్క శోధనలు తీసుకొని రాలేదా? అయితే దేవుని యొక్క పర్మిషన్ తీసుకొనొచ్చాడు. అది గమనించండి. అది అండర్‌లైన్ చేసుకోండి. దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా సాతానుడు నిన్ను టచ్ చేయలేడు. ఎప్పుడు? దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు. దేవుని వాక్యంలో నువ్వు బ్రతికినప్పుడు. అందుకోసమే అలసిపోయి ఉన్నావా? దిగులు పడుతున్నావా? దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునితో నమ్మకంగా జీవించు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త కదా! మనలో ఆ విశ్వాసం లేదా? కష్టాలు, శ్రమలు ఈ లోకంలోనే. ఈడున్నప్పుడల్లా ఆయన అందరి గురించి ఆలోచించేవాడు. మా అక్క, ఆమె కుటుంబ జీవితం, మా చెల్లెల కుటుంబ జీవితం, నా కుటుంబ జీవితం గురించి ఎప్పుడు ఆలోచనే. అందరితో ఫోన్‌లో మాట్లాడడం, అందరికి ఎవరికి చెప్పాల్సిన సలహాలు చెప్తూ, చిన్న పిల్లలు, మా అక్క పిల్లలు, నా పిల్లలకి చెప్పాల్సిన సలహాలు చెప్తూ, వారికి వాక్యము సమయం ఉన్నప్పుడల్లా వాళ్ళకి వాక్యం బోధిస్తూ, మా పిల్లలకు గూడా చాలా ఇష్టం. తాతయ్య మాకీరోజు కథ చెప్పాడు నాన్న. తాతయ్య మాకిది నేర్పిచ్చాడు. అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవారు. కనుక ఆయన ఆ విధంగా దేవుని వాక్యం ద్వారా మా పిల్లలని అందరికీ తృప్తిపరుస్తునేవాడు. కానీ ఇప్పుడు నిన్న అదే మేము మాట్లాడుకున్నాం. ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేస్తూ దాదాపుగా 17 సంవత్సరాలు ఆయన భట్రకాగుల మందిరంలో సేవా పరిచర్య కొనసాగించినట్టుగా మరి నాన్న చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు. కనుక మనలాగా ఈ రోజున ఇంట్లో బైక్ తీసుకొని బయలుదేరితే నేను బైక్‌లో భట్రకాగుల చర్చికి వెళ్ళడం, ఆటోలో వెళ్తే ఇక్కడ బయలుదేరి ఆటోలో వెళ్ళడం కాదు ఆయన చేసింది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఎక్కడైతే భట్రకాగుల ఆటోలుంటాయో ఆ ఊరు చివర అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి వెళ్ళేవాడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ దిగిన తర్వాత మధ్యాహ్నం 2:00 వచ్చేవాడు. 2:00 అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేవాడు. అప్పుడొచ్చినప్పుడు మేము ఆయన గమనిస్తే 2:30కి వచ్చినప్పుడు ఆయన యొక్క మాటలు చూసినప్పుడు అన్నం తినకుండా ఏ విధంగా అయితే మనిషి ఉంటాడో ఆకలితోటి చెవుల్లో నుంచి ఆ గాలొస్తూ వెంటనే ఆ అమ్మ ఎదురుబోయి ఎంతో ప్రేమగా ఆయనకి భోజనం ఏర్పాటు చేసేది. అందుకోసం అలసిపోయాడు. ఆయన అలసిపోయాడు గనక దేవుడు ఈ రోజున ఆయనకొక మంచి తృప్తిని ఆయన పనిని ఆయన పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మంచి విశ్రాంతిని దేవుడు ఆయనకిచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను. మంచి మరణాన్ని దేవుడిచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనందరం కూడా ప్రతిరోజు అదే ప్రార్థన చేయాలి. దేవుడు మనకు కూడా మంచి మరణం ఇవ్వాలి. ఇది అందరికి రాదండి. మా వీధిలో నేనొకరికి కార్డ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారొక మాట చెప్పారు. వారంటున్నారు, "మాకు ఆరోగ్యం బాలేదయ్యా. మా బిడ్డలు దూరంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చూడ్డానికి వాళ్ళకి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి కదా! అయితే మరణం ఎలా వస్తది మాకు?" అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ రావాలి గదా! మరణం అంటే మనంతట మనం చనిపోలేం గదా! అదేమైపోద్ది? ఆత్మహత్య అయిపోద్ది గదా! మరణం ఎలా వస్తది? మీ నాన్నది మంచి మరణం అని చెప్పి వాళ్ళు జెప్పారు. వారు అన్యులే. వాళ్ళిద్దరు అన్యులే. అయినప్పటికీ వారు ఆ మాట చెప్పారు అంటే, ఈ విధంగా దేవుడు నన్ను ప్రతి క్షణం ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్ళాడు. మా సార్ ఒకాయన జెప్పాడు. మా నానమ్మ, మా తాతయ్య ఇద్దరు కూడా మంచంలో ఉన్నారు. అందరూ వాళ్ళని తిట్టారు. చిదరించుకున్నారు. వాళ్ళు చూడలేక ఇబ్బంది పడ్డారు. మీ నాన్నది మంచి మరణం సార్. ఇలాంటివి విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. అయినప్పటికీ నాన్న కొంతకాలం మాతో ఉండుంటే బాగుండు గదా! మాకు ఆయన ప్రార్థనలు, ఆయన సలహాలు, ఆయన సూచనలు అవసరం గదా! అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటది. అయితే ఆయన అంటున్నాడు, అలసిపోయాడేమో ఆయన. కుటుంబాన్ని గురించి అలసిపోయాడు. సేవ గురించి అలసిపోయాడు. దేవుడు ఆయన ఆశను ఆయన ఏమైతే అంటున్నాడో మనం చదివాం గదా ఇందాక కీర్తనలో. ఆయన ఆశ పడ్డాడు చూసారా? ఒక వరం కోరుకున్నాడంట ఆ వరం. ఆ వరం ఎంత మంచి వరం కోరుకున్నాడు? ఆ వరం అడిగాడంట దేవుడిని. ఏమని? నా జీవిత కాలమంతా నేనుండాలయ్యా నీ మందిరంలో. నీ పరలోక రాజ్యంలో నేనుండాలి నా జీవిత కాలమంతా కూడా. అనన్నప్పుడు మా అమ్మతో అంటునేవాడు. మనిద్దరం ఒకసారే దేవుని దగ్గరికి పోలేం గదా!
ఒకవేళ నేనన్నా పోవాలి, లేకపోతే నువ్వన్నా పోవాలి. మనం ఎవరైతే విడిచిపెట్టబడతామో ధైర్యంగా ఉందాం. సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు నన్ను పిలవచ్చు, లేకపోతే నేను పిలవచ్చు అనేటువంటి మాట అంటుండేవాడు. దేవుడు ఈరోజు నాన్నే ముందు పిలుచుకున్నాడు. కనుక ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడనేటువంటి సత్యాన్ని నేను నమ్ముతున్నాను. దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆశతోటనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని విషయాలు నాన్న గురించి చెప్తూ నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మనకు ఎన్నో మేలు చేస్తాడు. సమాధానం ఇస్తాడు. దీర్ఘాయుష్ ఇస్తాడు. అలసిపోయిన వారిని తృప్తిపరుస్తాడు. కరువు దినాల్లో ఆయన తృప్తిపరుస్తాడని కీర్తన 37వ కీర్తన 19వ వచనంలో ఉంది. కోల్పోయినవన్నీ మరలా ఇస్తాను అనేది ఆయన యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. కనుక తృప్తిపరిచే దేవుడు మనకున్నప్పుడు మనకు దేనికి అధైర్యమో, దేనికి భయమో, కనుక దేవుని మీద మనం ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మనకు ఏమైతే ఆశపడతామో అవన్నీ కూడా ఆయన ఇచ్చి మనల్ని తృప్తిపరిచి ఈ లోకం నుంచి ఆయన పైకి మన పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికి కూడా దయచేయను గాక. ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మంచి సాక్ష్యం మా మధ్యలో మీరు పంచుకున్నారు. ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడి మన సమస్తాన్ని ఆయనకు అప్పగించి మనం ముందుకు కొనసాగితే అనేక ఆశీర్వాదాలు వస్తాయనేది మీ సాక్ష్యం ద్వారా మేమందరం కూడా గ్రహించాము. అట్టి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని నామంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క సాక్ష్యం దేవుని మధ్యలో పంచుకున్నటువంటి వినీత్ బ్రదర్ గారికి మరోసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. తల్లిదండ్రులను సన్మానించాలి. వారి ద్వారానే మనకు ఆశీర్వాదాలు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినటువంటి మనము వారు ఏ రీతిగా మనల్ని పెంచుతారో, వారు ఏ రీతిగా వారి యొక్క ప్రవర్తన ఉంటుందో దాని మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. అలాగున మనం మంచి త్రోవలో నడుస్తూ దేవుని మార్గాన్ని ఎరిగి అలాగున ముందుకు కొనసాగింపజేసేటువంటి తల్లిదండ్రులు, వారి ద్వారా వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. వారి ద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అనేదానికి ఒక మాదిరికరంగా మీ యొక్క సాక్ష్యం ఉంది. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో వాక్య ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ పీటర్ గారు పిఠాపురం నుండి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పాస్టర్ పీటర్ గారు ఉన్నారా? సిస్టర్ వేరే వాళ్ళకి ఎవరు సిస్టర్ కొంచెం జీవం గల ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవా, మీ యొక్క దాసుని పట్ల మీరు అనుదినము అనుక్షణము తండ్రి మీ యొక్క కృప ద్వారా కాచి కాపాడుతూ గడిచిన మాసాలుగా దినాలుగా దేవా తండ్రి అని నేను స్తుతించుటకు గణపరచుటకు మాకు ఇస్తుంటున్న గొప్ప సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, తల్లిదండ్రులు తల్లిని తండ్రిని సన్మానించిన వారు దేవా నీతిమంతుల వాడుకలో తండ్రి మీ యొక్క కృప ద్వారా కాచి కాపాడుచు మీ యొక్క దాసుని యేసు రక్తంతో మీ అందు జయం పొందుటకు జయశాలిగా మీ యొక్క కృపలో భద్రపరిచి సహాయం చేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు. మా యొక్క పూర్వీకులను తల్లిదండ్రులను మేము ఒకసారి నెమరు వేసుకుంటే నిజంగా తండ్రి వారు పలికిన సమస్తమైన మాటలు మా యొక్క జీవితాలకు శాశ్వతమైనవి. శాశ్వతమైన మీకు కృపలోనైనా భద్రపరుస్తూ మీ నీతి గల రాజ్యములో హక్కుదారులుగా చేసి
వారిని అనుదినం జ్ఞాపకం చేసుకుంటకు మీ యొక్క కృపనిచ్చినందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేము దేవుని జత పని వారముగా ఉండుటకు ఈ లోకంలో పిలుచబడి ఆత్మీయమైన సహోదరులుగా సహోదరులుగా అనుదినము మీ యొక్క సన్నిధానంలో కూడుటకు దేవా మీ యొక్క కృపను మా పట్ల మెండుగా దయచేస్తూ మా యొక్క ప్రతి అవసరత యందు ప్రతి అక్కర యందు యేసుక్రీస్తులోనైనా మమ్మల్ని బలపరుస్తుంటున్నందుకు వెళ్ళైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నశించిన వాటిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు బలం పొందినట్టుగా ఈ లోకంలో తండ్రి మీ యొక్క దాసుని వాడబడుటకు మీకు కృపను మెండుగా దయచేసి సహాయం చేయండి. అదేవిధంగా తన తండ్రి గారు చేసిన పరిచర్యను దేవా నీతి గల రాజ్యములో మేము ఒక దినము కలుసుకొని దేవా మీ అందు ఆనందించుటకు సంతోషించుటకు సాక్ష్యమును పంచిన మీ యొక్క దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. వారికి నెమ్మదిని దేవా శాంతిని వారి వారి కుటుంబాలలో ఉంటున్న ప్రతి వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం. మన ఎడల దేవుడు చేస్తుంటున్న ప్రేమను బట్టి దాని యందు నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించుటకు అనుదినము అనుక్షణం తండ్రి నూతన పరుస్తుంటున్నందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాలంలో అనేక దాసుని నీరు కట్టి ఫలింపచేయండి. వారి చెప్పబడిన వాక్యము అనేకుల హృదయాలలో ఒకసారి నెమరు వేసుకొనుటకు దేవా సహాయము చేయమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.